హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం పొట్టివాడు అనే చందమామ కథని చెప్పుకుందాం. పుష్కర ద్వీపం, క్రౌంచ ద్వీపం ఇరుగు పొరుగు రాజ్యాలు. క్రౌంచ ద్వీపపు రాజుకు అన్ని దేశాల రాజులు మిత్రులయ్యారు గాని పుష్కర ద్వీప రాజు మాత్రం కొరకరాని కొయ్యగా ఉండిపోయాడు. అతన్ని బుట్టలో వేసుకోవటం ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు క్రౌంచ ద్వీప ప్రభువు. ఈ పని నిర్వహించటానికి సమర్థుడు ఎవరు అని ఆలోచించి చివరకు మహామంత్రి అయిన దూరదర్శిని పుష్కర ద్వీపానికి రాయబారిగా పంపాడు. పుష్కర ద్వీప రాజుకు తను మహా తెలివితేటలు గలవాణ్ణి అని విపరీతమైన గర్వం, అహంభావమును. అందుచేత ఆ వచ్చిన దూరదర్శిని హడలగొట్టి సాగనంపాలని అనుకున్నాడు. దూరదర్శి కోట సింహద్వారం దగ్గరకు వచ్చాడో లేదో భటులు గబగబా తలుపులు మూసివేశారు. సింహాసనం మీద టీవీగా కూర్చొని ఇదంతా చూస్తున్నాడు మహారాజు. రాజును చూడగానే దూరదర్శి కింద నుంచే వందనం చేశాడు. రాజు వెకిలిగా నవ్వుతూ, ఏయ్ మంత్రి, అదిగో ఆ పెద్ద తలుపులకు పక్కగా కుక్కలు ప్రవేశించే కంత ఉన్నది, అందులో నుంచి దూరి రావయ్యా పైకి అన్నాడు సింహాసనంలో కూర్చునే. చుట్టూ ఉన్న పరివారం అంతా ఇంకా వెకిలిగా నవ్వుతూ భలే భలే అన్నారు. అప్పుడు మహామంత్రి చిత్తం హుజూర్ అంటూ, ప్రభూ, మీది ఎవళ్లకు సంబంధించిన దేశమైతే వాళ్ళందరూ పోయే ద్వారాన్నే పోతాం. మనుష్యుల దేశమైతే వాళ్ల వాకిలి గుండా వెళ్తాం. మీది కుక్కల రాజ్యం అయితే ఆ ద్వారం గుండా రావటానికి నాకేం అభ్యంతరం లేదు అని చల్లగా అనేసరికి రాజు ముఖం తెల్లబడింది. అరే, తప్పించుకున్నాడురా అనుకుని రాజు వానిని సింహద్వారాన్నే రప్పించి కుర్చీ వేయించి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. చూస్తే దూరదర్శి చాలా పొట్టివాడు. ఆ కుర్చీలో సగానికైనా రాలేదు. మళ్ళీ అవమానించాలని మనసు పుట్టి, ఏమయ్యా మంత్రి, మీ బుద్ధులకు మళ్ళేనే మీ రాజ్యంలో మనుషులు పొట్టివాళ్లేనా అన్నాడు రాజు. టపీమని మంత్రి ఇలా సమాధానం చెప్పాడు. రాజా, మా దేశంలో రకరకాల మనుషులున్నారు. మరి మా రాజ్యంలో ఇంకొక నియమం కూడా ఉంది. అల్పుల దగ్గరకు పొట్టివాళ్లని, గొప్పవాళ్ల దగ్గరకు పొడుగువాళ్లని పంపాలనేది మా దేశాచారం. అందుకనే నన్నిక్కడికి పంపించారు అనగానే రాజు పని మతాబా కాల్చినట్టయింది. ఆరి వీడిత సదియ్యా, కొట్టాడురా దెబ్బ అనుకుని అతనికి ఎలా తలవంపులు కలిగించటమా అని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు రాజు. ఇంతలో కొందరు భటులు ఒక ఖైదీని పట్టుకుని వచ్చి, వీడు పుష్కర ద్వీపపు వాడని, దొంగతనం చేశాడని ఫిర్యాదు చేశారు. ఏమయ్యా మంత్రి, మీ రాజ్యంలో వాళ్ళందరూ చోరులేనా ఏమిటి అన్నాడు రాజుగారు హేళనగా. మంత్రి మాత్రం తక్కువవాడా? అది కాదు మహారాజా, అది గడ్డ తీరు. ఏ గడ్డ మీద ప్రవేశిస్తే ఆ బుద్ధులే పుడతాయి. మీ రాజ్యంలో మా వాడికి దొంగతనం అబ్బింది గాని మా దేశంలో దొంగతనం అనేదే లేదు అన్నాడు మహామంత్రి. ఈ దెబ్బతో రాజుగారికి నషాళం అంటింది. ఈ పుష్కర ద్వీపపు వాళ్లతో కయ్యం పెట్టుకు నెగ్గలేమురా బాబు అనుకున్నాడు. అప్పుడు మంత్రిని బహుమతి కోరుకోమనేసరికి రెండు రాజ్యాలు మైత్రిగా ఉండటమే నాకు కావలసిందన్నాడు దూరదర్శి. అది మొదలు రెండు రాజ్యాలు స్నేహంగా ఉంటూ వచ్చినాయి. ఇదండి పొట్టివాడు అనే చందమామ కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. అనుమానం అనే కథని చెప్పుకుందాం. అనగనగా ఒక పట్టణంలో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు అనుమానం ఎక్కువ. ఆ అనుమానమే ప్రతి విషయంలోనూ ఆయనకు ప్రాణం మీదికి తెచ్చేది. ఆ ఊళ్ళోనే రామయ్య అనే మోసగాడు కూడా ఉన్నాడు. అతనికి జ్యోతిష్యం ఏమీ తెలియకపోయినప్పటికీ యుక్తి వల్ల, తెలివితేటల వల్ల
తనొక గొప్ప జ్యోతిష్కుడని లోకాన్ని నమ్మించగలిగాడు. అతనికి కొంచెం పేరు రాగానే రాజుగారు అతణ్ణి తమ ఆస్థానంలో జ్యోతిష పండితునిగా పెట్టుకున్నారు. ఒకప్పుడు రాజ్యంలో కాటకం పట్టింది. రామయ్యను పిలిపించి దీనికేమిటి సాధనం అని రాజుగారు అడిగారు. అందుకు రామయ్య, ప్రభూ, కాటకం మాటకేమి గాని ఏలినవారి జాతక చక్రం చూడగా పరరాజు ఎవరో త్వరలోనే మన పైకి దండెత్తి వచ్చేటట్టున్నది అని అంటూ సంశయంతో ఊరుకున్నాడు. అతను సందేహించటం చూచేసరికి రాజుగారి అనుమానం ఎక్కువైంది. ఆయన రామయ్యను విషయం అంతా వివరంగా చెప్పమని తొందర పెట్టసాగారు. అప్పుడు రామయ్య, ఇంకేముంది మహారాజా, రాజ్యపతనం తరువాత అరణ్యవాసం కూడా జాతకంలో రాసి ఉన్నది. ఏమిటా ఈ కర్మం అని ఆలోచిస్తున్నాను అని నీళ్లు నములుతూ చెప్పాడు. ఇది విని రాజుగారు మంచం పట్టారు. ఈ గుట్టులన్నీ తెలుసుకున్న పరరాజు నిజంగానే దండెత్తి వచ్చాడు. ఇప్పుడు చేయవలసినది ఏమిటి అని రామయ్యను రాజు అడిగాడు. ఏమున్నది ప్రభు, జాతకరీత్యా అడవి పాలు కావలసిన యోగం ఉండనే ఉన్నది కాబట్టి ఆ ప్రయత్నం చేయడమే క్షేమం అంటూ రామయ్య చెప్పాడు. అతను పోసిన పిరికిమందు తలకు ఎక్కడం వల్ల మన రాజుగారు అడవికి పోయే ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు పరాయి రాజు సులువుగా ఈ రాజ్యం ఆక్రమించుకున్నాడు. మన రాజుగారు రాజ్యం వదిలి అడవులు పట్టి వెళ్ళిపోయారే కాని రామయ్య మట్టుకి పట్టణం వదిలిపోలేదు. అతను కొత్త రాజు అనుగ్రహాన్ని సంపాదించి ఆయన కొలువులో జ్యోతిష పండితునిగా కుదిరాడు. కాని రామయ్య అంతటితో ఊరుకోలేదు. పాతరాజును చంపించాలనే దుర్బుద్ధి అతనికి కలిగింది. పాతరాజు బతికి ఉన్నంతకాలం మీకు సుఖం లేదని కొత్తరాజుతో కొండాలు చెప్పాడు. కొత్తరాజు అతన్ని చంపిన వారికి 1000 రూపాయలు బహుమానం ఇస్తానన్నాడు. రామయ్యకు ఈ డబ్బు కూడా తనే కాజేయాలని దురాశ పుట్టింది. కొత్తరాజు దగ్గర సెలవు తీసుకుని ఎలాగో శ్రమపడి రామయ్య పాతరాజుగారుండే జాగా చేరుకుని వారి పరిస్థితులకు ఎంతో విచారపడుతున్నట్టు నటించాడు. ఆ తర్వాత రామయ్య కొంతసేపటికి తనను కొత్తరాజు పట్టణం నుంచి వెళ్ళగొట్టాడంటూ చెప్పుకుని ఏడిచాడు. అమాయకుడైన రాజు అతని మాటలు విని జాలిపడ్డాడు. రాజుగారికి తన మీద నమ్మకం కలిగేటందుకని రామయ్య ఇక్కడనే వారితో పాటు అడవిలో ఉండిపోయాడు. ఒకనాడు రాజు రామయ్యను వెంటబెట్టుకుని షికారుకు వెళ్ళాడు. దోవలో రాజుగారికి దాహమైంది. రామయ్య ఒక బొక్కెనలో నీళ్లు తోడుకు వచ్చి ఆయనకిచ్చాడు. రాజు నోటి దగ్గర పెట్టుకొని తాగుతూ ఉండగా చెట్టు కొమ్మ పైన కూర్చుని ఉన్న ఒక ఉడత ప్రతిబింబం ఆ నీళ్లలో కనబడింది. అయ్యో, నీళ్లతో పాటు ఉడతను కూడా మింగేశాను కాబోలు అని రాజుకు కంగారు పుట్టింది. ఈ సంగతి ఆయన రామయ్యతో చెప్పేసరికి, అవునండి ప్రభు, అదేదో నీళ్లల్లో అడ్డుపడటం నేను చూశాను. అది తప్పక ఉడతే అయి ఉండాలి. లేకపోతే ఇంతవరకు కొమ్మపైన కూర్చున్న ఉడత కనపడకపోవటమేమిటి అని అతను అనగానే రాజుగారికి అనుమానం మరీ ఎక్కువైపోయింది. ఈ కారణంగా ఆయనకు భరించలేని కడుపు నొప్పి మొదలైంది. రామయ్య చేసిన కపట నాటకమంతా మంత్రి కనిపెడుతూనే ఉన్నాడు. పేరొందిన వైద్యులు వచ్చి రాజుగారికి నయం కావటానికి మందిచ్చారు. కళ్ళు మూసుకుని ఆయన కక్కుకుంటున్న సమయంలో మంత్రి చేసిన ఏర్పాటు ప్రకారం ఒక ఉడత కింద పడింది. దాన్ని కంటితో చూడగానే రాజుగారికి కడుపు నొప్పి, దానితో తక్కిన అన్ని బాధలు పోయినాయి. ఆయనకు ఒంట్లోనూ మనసులోనూ నిమ్మళించి తేలికగా ఉన్నట్టనిపించింది. అప్పుడు మొదటి నుంచి రామయ్య చేసిన మోసాలన్నీ పూసగుచ్చినట్టుగా రాజుకి మంత్రి చెప్పాడు. ఈ అవకతవక జ్యోతిష్కుణ్ణి పెట్టుకున్నందువల్లనే కదా రాజ్యం పోయిందని రాజు అనేక విధాలా చింతించాడు. మంత్రి తెలివితేటల వల్ల కొత్తరాజుతో సంధి జరిగి మన రాజుగారికి మళ్ళీ రాజ్యం వచ్చేసింది. కపటి అయిన రామయ్యను
బతికి ఉన్నంత కాలము ఖైదులో పెట్టి ఉంచారు. నాటి నుంచి మన రాజుగారు మరెన్నడూ జ్యోతిషం నమ్మనూ లేదు, అనుమానాలకు తావివ్వనూ లేదు. ఇదండి అనుమానం అనే కథ. ఈ 2 కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.